హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నారా లోకేష్ గారు ఉద్యోగోపాధ్యాయులందరికీ సంబంధించి ఒక ముఖ్య ప్రకటన అయితే చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్తాము. రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పైన పాఠశాలల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ ఎస్జిటిలను అవసరాలకు అనుగుణంగా పాఠశాలలకు సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వులలో అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గారు అయితే ఈ మేరకు పేర్కొనడం జరిగింది. సో ఈ గుర్తింపు ఉన్న పాఠశాలలు మరియు గుర్తింపు లేనటువంటి ఉద్యోగ సంఘాలండి. సో గుర్తింపు ఉన్న మరియు గుర్తింపు లేని ఉద్యోగ సంఘ నేతలతో సమావేశాన్ని నిర్వహించిన విద్యాశాఖ డైరెక్టర్ వచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా విజ్ఞప్తులను పరిగణలోకి అయితే తీసుకొని ఉత్తర్వులు విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని అయితే ఈ ఉత్తర్వులలో సూచించారనమాట. ఇక నిర్బంధ విద్యా హక్కు చట్టం ద్వారా సో ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధమైన ఉపాధ్యాయ సర్దుబాటు అయితే ఉండాలి అని చెప్పేసి కూడా ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే అధికంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను వారు బోధించే సబ్జెక్టు ఆధారంగానే సర్దుబాటు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే అర్హులైన ఎస్జిటిలను కూడా ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగానే సర్దుబాటు అయితే చేయనున్నారు. అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 98 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే 3 నుంచి 8 తరగతులకు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే నియమించాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే అలాగే సర్దుబాటు ప్రక్రియను తొలుత సంబంధిత మండల పాఠశాల సబ్జెక్టు ఆధారితంగానే చేపట్టవలసి అయితే ఉంటుంది. తర్వాతి దశలో డివిజనల్ స్థాయిలోనే అవే నిబంధనల ప్రకారం సర్దుబాటు చేయవలసి అయితే ఉంటుంది. ఇక ఎస్ఏ మరియు ఎస్జిటిల సర్దుబాటు వ్యవహారాన్ని మండల పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, డివిజన్ పరిధిలో అయితే డివైఈఓలు నోడల్ అధికారులుగా అయితే నిర్వహించవలసి ఉంటుంది. వీరిపైన జిల్లా స్థాయిలో డిఈఓలు, జోనల్ స్థాయిలో ఆర్జేడీలు నోడల్ అధికారులుగా అయితే పర్యవేక్షించనున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ న్యూస్. సో ఉద్యోగులను హేతుబద్ధంగానే ఈ విధంగా ఉపాధ్యాయ సర్దుబాటు అయితే ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో ఇలా అయితే మనకు ఉత్తర్వులు రావడం జరిగిందండి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయన్నమాట. Thank you for watching this video.